అయితే నీకు దేవుడు అంటే భయం లేకుండా పోతుందో, నీకు బాధ్యత లేకుండా పోతుంది. భర్తవు అనే బాధ్యతను మర్చిపోతావు, నువ్వు ఒక భార్యవు అనే బాధ్యతను మర్చిపోతావు, నువ్వు ఒక కొడుకువి, కూతురువి. అమ్మా నాన్నలు నీ గురించి కలలు కంటున్నారు, రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను చదివిస్తున్నారు. నువ్వు బాగుండాలని, బాగుపడాలని, బంగారం లాంటి భవిష్యత్తు పొందుకోవాలని వారు ఆశిస్తున్నారు అనేటటువంటి ధ్యాసను మర్చిపోతావు. పాపము అనే మైకంలో పడి తాగిన వాడికి ఏ రీతిగా తన శరీరము తుల్లిపోతుందో అలాగే నువ్వు కూడా తుల్లిపోతూ ఉంటావు. కారణం భయం లేకపోవడం. ఒకవేళ నీకు దేవుని పట్ల భయము, భక్తి లేకపోతే ఏం జరుగుతుందో బైబిల్లో ఉంది. బాధకు, శ్రమకు, దేవుని శిక్షకు కారణమవుతుంది.